పూర్వకాలం పంచాంగాల్లో వచ్చేవి. మా చిన్నప్పుడు పంచాంగాల్లో సంకురమయ్య గురించి చదివితే దాంట్లో సంక్రాంతి గురించి చెప్తూనే సంకురమయ్య గురించి చెప్పి, ఆయన ఈ ఆయుధం పట్టుకున్నాడు కనుక ఈసారి ఈ లోహానికి మంచిది కాదు. హుహు. ఆయన ఏవి వాడితే అవి మంచివి కావు. ఆయన ఎర్ర వస్త్రం వేసుకున్నాడు కనుక ఎరుపు పంటలు పనికిరావు. అంటే ఓకే. వేసుకుంటే. కొన్ని ఊర్లలో జాతర లాంటివి గూడా చేస్తారు, జరుగుతూ చేస్తారు. ఉంటారు. చేస్తారు. అవును. ఇవన్నీ అలాగా పూజా పీఠంలో పెడతారు. సాయంకాలానికి ఏం చేస్తారు? ఈ 3 రోజులు పీఠం అలాగే ఉంటుంది. సాయంకాలానికేమో ఇంట్లో చిన్న పిల్లలుంటారు. చిన్న పిల్లలేంటి ఎంత పెద్దవాళ్ళకైనా కూడా చేయొచ్చు, తప్పులేదు. దిష్టి తీయటం అనమాట అది. భోగి పళ్ళు పోస్తారు. ఆ భోగి పళ్ళులో రేగుపళ్ళు చెప్పా కదా! రేగు కొంచెం సూర్యక చిహ్నం అని చెప్పాను కదా! బదరి. అవును. రేగిపళ్ళు, నానబెట్టిన శనగలు, ఇవేమో బృహస్పతి గురుడికి సంకేతం. నానబెట్టిన శనగలు, చెరుకు ముక్కలు, పైసలంటే ఆ రోజు చలామణిలో ఉండే పైసలు వేయటం ఒక పద్ధతి. ఇంకోటి రాగి నాణేలే వేయటం ఒక పద్ధతి. హుహు. ఇప్పుడు రాగి నాణేలు ఎక్కడా లేవు. ఒకప్పుడు దమ్మిడీలోని ఉండేవి, అవి వేసేవాళ్ళు. రాగి పైసలు కూడా ఉండేవి. ఉండేది. నేను కూడా చూశాను. అవి వేసేవారు. ఇప్పటికీ కొన్ని పూజా స్టోర్స్‌లో సంక్రమణం సమయంలో రాగి నాణేలు అమ్ముతున్నారు. ఆహా! వెళ్ళి కాసిన గుప్పెడు నాణేలు కొనుక్కొచ్చి దీంట్లో కలిపేయొచ్చు. హ్మ్. వేసే రాగి కదా లోహం ఎంత లేదన్నాను. అవి అవి వీళ్ళ ఒంటి మించి కిందకి ఇలాగ 3 సార్లు పెద్ద ముత్తైదువలని పిలిచి, పిల్లల్ని కూర్చోబెట్టి, వాళ్ళ చుట్టూ తిప్పి తీసేసి, ఆ దిష్టంతా పోయినట్టు కిందకి.